వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాం. ఇక్కడ న్యూజిలాండ్లో స్కూల్లో నేను చెప్పాను కదా 4 టర్మ్స్కి హాలిడేస్ ఉంటాయని. టర్మ్ 1 అయితే అయిపోయింది, హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ ఎండింగ్కి కూడా వచ్చాయి. ఈ టర్మ్ హాలిడేస్ ఏంటంటే 2 వీక్స్ ఉంటాయి అనమాట. ఈ 2 వీక్స్ మేము రింకుని ఎలా ఎంగేజ్ చేసాము, ఈయన మామూలుగా హాలిడేస్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మోస్ట్లీ అయితే మాకు ఈ హాలిడేస్లో నేను లైబ్రరీకి తీసుకెళ్ళడం, అక్కడ కొన్ని బుక్స్ ఆర్డర్ పెట్టుకుంటాను, అవి తెచ్చుకొని అవి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బుక్స్ ఇవ్వడము, ఇంకా ఈవినింగ్ అయితే టెన్నిస్కి వెళ్ళడము, స్కేట్ బోర్డ్ కొనుక్కున్నాడు, ఇంకా స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ వీడియోలో అయితే మీకు ఇవన్నీ యాక్టివిటీస్ అయితే చూపిస్తాను. లెట్స్ బిగిన్ ది షో. ఇండియాలో అయితే మామిడి పళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇక్కడ కూడా కొన్నిసార్లు తెప్పిస్తారనమాట. మాకైతే ఫేస్బుక్ పేజ్లో చూస్తే ఇప్పుడైతే ఉన్నాయి స్టోర్లో అని అయితే వచ్చింది మెసేజ్. అది చూసి అయితే మేము ఇక్కడ యోగిజీకి వచ్చాము. ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మ్యాంగోస్ని. కాకపోతే లోపలికి వెళ్ళి చూడాలి, ఎందుకంటే మ్యాంగోస్ అంటే అందరికీ కూడా బాగా ఇష్టం ఉంటుంది కదా. అవి వచ్చినాక ఒక ½ అన్ అవర్ లోపే కంప్లీట్ అయిపోతాయి. చూడాలి వెళ్ళి ఉన్నాయా లేవా, ఉంటే మాత్రం కంపల్సరీగా ఒక బ్యాగ్ తెచ్చుకుందాం మనం. ఫేవరెట్ ఫ్రూట్. ఫేవరెట్ 5 స్టార్ 5 స్టార్ కా 1 మిలియన్ స్టార్. సో మ్యాంగోస్ అయితే ఇట్లా బాక్స్ లో పెట్టి అమ్ముతారు అనమాట. సో అనిషా చూసాను యమ్మీ మ్యాంగోస్ ఖరాబ్ అయినట్టుంది. సో ఇట్లా బాక్సెస్ లో వస్తాయన్నమాట. ఇండియా నుండి వచ్చాయండి, ఇండియా నుండి వచ్చాయండి. అని బాక్స్ లో ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. సో రింకు అయితే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు మ్యాంగో చూడగానే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తీసుకెళ్తున్నారు 1 బాక్స్, 2 బాక్సులు కూడా తీసుకెళ్తున్నారు. ఎన్ని వచ్చినాయి మన బాక్స్లో? 4, 6, 10 వచ్చాయి. మొత్తానికి అయితే న్యూజిలాండ్ లో మాకు మామిడి పళ్ళు దొరికాయి, ఫ్రెష్ గానే ఉన్నాయి. చూడాలి లోపల ఇంటికి వెళ్ళాక టేస్ట్ ఎలా ఉందో. ఇదైతే ఈ బాక్స్ $60 పడింది. $60కి మనకి 10 మ్యాంగోస్ వచ్చాయి. అంటే అప్రాక్సిమేట్ గా ఒక్క మ్యాంగోకి $300 పడింది. Why are mangoes so expensive? పక్కనే అయితే మీట్ షాప్ ఉంటుంది. ఈ రోజు సండే కదా, సండే కాబట్టి నాన్ వెజ్ కంపల్సరీగా ఉండాలి. నాన్ వెజ్ అయితే తీసుకుందాం లోపలికి వెళ్ళి. ఇంకా ఇక్కడ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఎగ్స్ ఉన్నాయి, ఇలా బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చి పెట్టాను కదా, ఇలా బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకి మోస్ట్లీ మటన్, చికెన్ ఇట్లా ఫ్రిడ్జ్లలో ఉన్న ఫ్రీజర్స్లలోనే పెట్టి అమ్ముతారు. మేమైతే ఇక్కడ రెగ్యులర్గా తీసుకునేవైతే ఇక్కడ ఉన్న ట్రేలలో ఉన్న మటన్ అనమాట. ఇక్కడ కర్రీ పీసెస్ లాగా కట్ చేస్తారు, బాగుంటుంది టేస్ట్ కూడా. ప్రైస్ కూడా మన ఇండియాలోనే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా న్యూజిలాండ్లో గొర్రెలు మేకలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి. అందుకోసమని మటన్ కాస్ట్ అయితే ఇండియాలోనే ఉంటుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవైతే ఇట్లా పీసెస్ లాగా అమ్ముతున్నారు. కంప్లీట్ లెగ్ పీస్, గోట్ లెగ్, ఇంకా ఇది చికెన్ డ్రమ్ స్టిక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కోడి కూడా ఇట్లా హోల్గా కావాలంటే కూడా ఇట్లా తందూరి చికెన్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇదంతా బోన్లెస్ బ్రెస్ట్ పీస్, బోన్లెస్ పీస్. గోట్ ఇక్కడ ఉన్నాను. ఇది మనం రెగ్యులర్ గా తీసుకునేది అనమాట గోట్. ఇది కర్రీ పీసెస్ $13 ఉంది. ఇండియా లానే ఉంది కదా మటన్. 0.65 kgs ఉంది, 65 grams, 0.65. 1 kg కంటే తక్కువనే ఉంది. దీనికి $13 ఉంది. అప్రాక్సిమేట్ గా 600-650 అలా పడుతుంది. I got 5 candies from the store. Oh my god, ఎవరు ఇచ్చారు ఇంకో? Auntie. షాప్లో ఇచ్చారా? I got strawberry, orange, banana, lemon and lime. My favorite. My favorite is orange, by the way, and wild berry. మన
మనమైతే ఇప్పుడు సూపర్ మార్కెట్ నుంచి లైబ్రరీకి వెళ్తున్నాము. రింకు కొన్ని బుక్స్ ఉన్నవి, అవి రిటర్న్ చేసేసి ఆయన కొన్ని ఆర్డర్ పెట్టుకున్నారట. ఆ బుక్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము లైబ్రరీకి వచ్చాము. లోపలికి వెళ్ళి ఆయన పాత బుక్స్ ఉన్నాయి కొన్ని, అవి చదివేశాడు. అవి రిటర్న్ చేసేసి కొన్ని బుక్స్ అయితే లైబ్రరీలో లేవంట, అవి ఆయన కార్డ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ బుక్స్ వచ్చాయంట, అవి కలెక్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇదైతే లైబ్రరీ ఉన్న ప్లేస్. ఇక్కడ చూడండి, టాయిలెట్ గోడల పైన అయితే బుక్స్ బొమ్మలతోటి పెయింటింగ్ వేస్తారు. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి గోడల్ని చూస్తున్నాను. ఇక్కడ లైబ్రరీ ఉందని ఇండికేట్ చేయడం కోసమేమో మేబీ ఇలా వేశారు. కాకపోతే చూడడానికి అయితే చాలా వెరైటీగా అనిపించింది నాకైతే. ఇక్కడ న్యూజిలాండ్లో ఏంటంటే వర్క్ వీసా హోల్డర్స్కి, రెసిడెంట్స్కి ఉన్న సిటిజన్స్కి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనము పాస్పోర్ట్ చూపిస్తే మనకి లైబ్రరీ కార్డ్ ఇస్తారనమాట. ఈ కార్డ్ తోటి మనము మంత్లీ 30 బుక్స్ వరకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. 1 మంత్ వరకు కూడా మంత్ పెట్టుకోవచ్చు ఆ బుక్స్. తర్వాత మళ్ళీ బుక్స్ సబ్మిట్ చేసేసి మళ్ళీ వేరే బుక్స్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఫ్రీ. లైబ్రరీకి ఎంట్రన్స్లోనే ఇలా డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈ లైబ్రరీలో ఆ వీక్కి జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తారు. ఇంకా మనం బుక్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు లైబ్రరీ కార్డ్ ఏం అవసరం లేదు. ఇక్కడ రిటర్న్స్ అని రాసింది కదా, ట్రేస్ అరేంజ్ చేసి పెట్టారు. ఆ ట్రేస్లలో మనము బుక్స్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లైబ్రరీలో చూడండి సిస్టమ్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుంది. మనం కావాలంటే ఆఫీస్ వర్క్ కూడా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఇంకా మనకు ఈ లైబ్రరీలో లేని బుక్స్ ఏమైనా కావాలంటే మనం ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకున్న బుక్స్ వాళ్ళు తెప్పించి పెడతారు, మనకి మెయిల్ నుండి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇక్కడ మేము రింకు ఆర్డర్ పెట్టుకున్నాడు కొన్ని బుక్స్ ఈ లైబ్రరీలో లేనివి. వాళ్ళు వేరే లైబ్రరీ నుండి తీసుకొచ్చి ఇక్కడ ర్యాక్స్లో అయితే ఇలా పెడతారు. మనకి మెయిల్ వచ్చాక వచ్చి బుక్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే 2 బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నాడంట, ఇవి తీసుకున్నాడు. ఇంకా కొన్ని వేరే బుక్స్ కూడా కావాలని చెప్పేసి తర్వాత అయితే లైబ్రరీ నుండి తెచ్చుకున్నాడు. అవి ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవడమే, కార్డ్ పెట్టి సెల్ఫ్ చెక్అవుట్ చేసుకోవడం. ఇక్కడ మరి ఇంకో కార్డ్ పెట్టాడు, బుక్స్ కూడా చెక్అవుట్ చేస్తున్నాడు. The Squid Squad. Counting on the pens. రింకుకి అయితే ఈ లైబ్రరీలో ఈ పిజ్జా కూపన్ ఇచ్చారు. ఈ కూపన్ ఎందుకు ఇచ్చారంటే 7 బుక్స్ కంప్లీట్ చేస్తే చదవడము ఈ కూపన్ ఇస్తారంట. మాకు కూడా తెలియదు, ఇది ఫస్ట్ టైం తీసుకున్నాము. ఇలాంటి స్కీమ్స్ తోటి పిల్లలకైతే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, రేపు బాగా ఇంకెక్కువ బుక్స్ చదివితే ఇట్లాంటి పిజ్జాలు బాగా వస్తాయని. హెల్త్ పిజ్జా, కిడ్ పిజ్జా వచ్చింది. అంటే ఈ కూపన్ తీసుకెళ్ళి ఇస్తే మనకి పిజ్జా ఇస్తారంట. ఏం పిజ్జా ఆర్డర్ చేస్తావు కానీ? చికెన్ క్రిస్పీ. నేనైతే ఇలాంటి ఫస్ట్ టైం చూస్తున్నాను. లైబ్రరీలో బుక్కులు చదివినందుకు కూడా పిజ్జాలు ఇస్తారని కొత్త కాన్సెప్ట్ కదా. ఎన్ని బుక్స్ కంప్లీట్ చేసావు కానీ? 7 8 కంప్లీట్ చేసావా? ఓ దట్ అమేజింగ్. ఇప్పుడైతే మనము ఆ కూపన్ అయితే ఇచ్చేసాము. రింకుకి ఇచ్చిన పిజ్జా కూపన్. ఆయన పిజ్జా తీసుకోవడానికి అయితే వెళ్ళాడు లోపలికి. ఇది చూడండి, ఇదంతా అంబియన్స్ అయితే వెరైటీగా ఉంది. పేరు పిజ్జా షాప్ పేరుకి వెళ్ళంట, వెరైటీగా ఉంది. నాకైతే కొంచెం స్కేరీగా ఉంది. రింకు చెప్పాలి దయ్యాలు ఉన్నాయి. ఇంకో గోస్ట్ ఉంది. ఇంకో ఇక్కడ గోస్ట్. Chicken, I ordered chicken crispy pizza. చికెన్ క్రిస్పీ పిజ్జా. రింకు నువ్వు బుక్స్ చదివి అనగానే ఇచ్చిందా? ఆమె ఇక్కడ క్వశ్చన్స్ అడిగిందా? Questions are chicken. బుక్ మొత్తం అడిగిందా? స్టోరీ చెప్పి అందులో క్యారెక్టర్స్ నేమ్సా? సో రింకు పిజ్జా అయితే ఇలా వచ్చిందనమాట. హెల్ పిజ్జా. ఈ నేమ్ కూడా వెరైటీగా ఉంది. సో ఇప్పుడు కృతిక్ టేస్ట్ చేసి చెప్తారంట ఎలా ఉందో పిజ్జా. రింకు పిజ్జా టేస్ట్ చేసి చెప్తుంది మనకి ఎలా ఉందో. ఆయనకి
బాగుందా? 100 out of 100. మా మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాం కదా, ఇవైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చాయో. ఇండియన్ మ్యాంగో ఎంత బాగానే ఉన్నాయి, కాకపోతే టేస్ట్ ఎలా ఉంటాయో చూడాలి. కొంచెం చిన్న సైజు ఉన్నాయి బట్ టేస్ట్ బాగుంటాయి. కేసరి అంట ఇది కదా, కేసరి మ్యాంగో అని చెప్పారు. మీకు కట్ చేయాలి తిన్నా. కొన్ని కచ్చవి ఇచ్చిండు, కొన్ని పండిన. పళ్ళు ఫస్ట్ పక్క తీసుకెళ్ళి. ఇవి బాగా కచ్చగా ఉన్నవి మొత్తం. రేపు ఎల్లుండి తినచ్చులే. ఎగ్జైటెడ్ ఉంటారు, ఎగ్జైట్మెంట్ లోనే ఎగ్జైటెడ్ ఉన్నా. వావ్ కేసరి నేనైతే 2 years తర్వాత మ్యాంగో తింటున్నా. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాను, అసలే తినలేదు. మేమైతే చూపించు ఒకసారి. 1 year అయింది మ్యాంగో తిని. ఎల్లో గోల్డ్ లైట్. 3, 2, 1 go. సూపర్ ఉంది, బాగా నచ్చిందా ఇంకా నీకు? మ్యాంగో సెలబ్రేషన్స్ మీ ఇద్దరి. నీకు కూడా నోరు ఊరుతుందా? యా, ఈ కెమెరా తొందర బంద్ చేస్తే నేను కూడా కానీ. ఇంకా ఏం చేస్తున్నా అని రింకుకి క్యాంపింగ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఆ టెంట్లో పడుకొని అలా బుక్స్ చదువుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని హాలిడేస్లో అయితే ఇది తీసుకున్నాము. మంచిగా డైలీ ఇంటి ముందటనే వేసుకొని ఫ్రంట్ యార్డ్లో ఇలానే ఫిక్స్ చేసుకొని ఆ టెంట్ దాంట్లోనే అంతా ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. బొమ్మలు ఆడుకోవడము, తినడము, ఇంకా బుక్స్ చదువుకోవడము, కొంచెము ఎంగేజ్ అయితే అయ్యాడు హాలిడేస్లో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.